ప్రభుత్వము దాన్ని 7 కుంటలకు విధించడం అనేది తీవ్రంగా అన్యాయం జరుగుతుంది. ఇక్కడ నల్లమట్టి భూములు ఉన్నాయి, మంచి భూములు ఉన్నాయి. ఒక ఎకరానికి 15 నుంచి 20 కుంటల వరకు పత్తి పండే అవకాశం ఉన్న భూములు ఉన్నాయి. కాబట్టి ఆ రైతుల గురించి ప్రభుత్వం ఆలోచించాలా. అలాగే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి తేమ పేరుతోటి పత్తి కొనుగోళ్లను తీసుకోవట్లేదు. తేమ శాతం 12 లోపు ఉండాలనే దాని గురించి రైతుల కొర్రీలు పెట్టి పంట అమ్ముకునే పరిస్థితి లేకుండా చేస్తున్నారు. కాబట్టి తేమ శాతం 20% వరకు సడలించి అమ్ముకునే అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే తీవ్రమైన తుఫాను వల్ల అట్లాగే వర్షాల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాళ్ళ పంట మొత్తం నష్టపోయింది. ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత బాగా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ చలి తీవ్రత ఎక్కువతోటి పత్తి తేమ శాతం కూడా పెరిగి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఆలోచించాలా. అట్లాగే ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం గతంలో రైతులకు అమలు చేయాలా. పత్తి రైతుల సమస్యల్ని పరిష్కరించాలా, సోయా రైతుల సమస్యల్ని పరిష్కరించాలా, పంట నష్ట పరిహారం ఇవ్వాలా, కపాస్ కిసాన్ యాప్ను రద్దు చేయాలనే డిమాండ్ తోటి ఈరోజు జాతీయ రహదారి దిగ్బంధనం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ జాతీయ రహదారి దిగ్బంధనం తోటి ఇప్పటికైనా బీజేపీ పార్టీ అట్లాగే రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రైతుల కొర్రీలు పెట్టకుండా పంటను అమ్ముకునే డిమాండ్ చేస్తారు.